రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు వర్సెస్ మంచు కాంట్రవర్సీ మరింత ముదిరే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మోహన్ బాబుకి సంబంధించిన ఒక వీడియో కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తే ఆ ఫ్రేమ్లో మోహన్ బాబు కూర్చొని చైర్ మీద తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడుతున్న విజువల్స్ మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి వస్తున్న ఒక సమాచారం ఏంటి అంటే, ఎవరైతే కొంతమంది బౌన్సర్లు వచ్చారో వాళ్ళకే కోటింగ్ ఇస్తున్నట్లు కూడా మనకు వస్తున్న సమాచారం. అయితే ఈ మంచు వర్సెస్ అంటే మంచు మనోజ్కి మోహన్ బాబుకి అయిన కాంట్రవర్సీలో మనోజ్ కొంతమందిని ఆళ్ళగడ్డ నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే వాళ్ళని ఇంటికి పిలిపించి మా ఇంటి గొడవల్లో మీకేంటి సంబంధం అంటూ కూడా మోహన్ బాబు వాళ్ళతో మాట్లాడుతున్న సిచ్యువేషన్, అంటే ఆ విజువల్స్ కూడా మనం మాట్లాడుతున్న మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. సో తన చుట్టూ ఉన్న మనుషులు, అంటే కొంతమంది ఆళ్ళగడ్డ నుంచి వచ్చారు, అలా వచ్చిన వాళ్ళు మా ఇంటి వ్యవహారంలో మీకేంటి సంబంధం అని చెప్పి మోహన్ బాబు కొంతమంది వ్యక్తులకు కోటింగ్ ఇస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే మంచు వర్సెస్ మంచు కాంట్రవర్సీ మరింత ముదిరే నేపథ్యంలో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అయితే దానికి సంబంధించిన ఒక విజువల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతుంది. ఆ విజువల్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే మనోజ్ ఒక 30 మంది బౌన్సర్లను ఆళ్ళగడ్డ నుంచి కూడా పిలిపించుకున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. సో అదే నేపథ్యంలో వాళ్ళను మా మోహన్ బాబు ఇంటికి పిలిపించి మా ఇంటి వ్యవహారంలో మీకేంటి సంబంధం అని చెప్పి తను కోటింగ్ ఇచ్చినట్లు కూడా మనకు వస్తున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, ఈ మంచు వర్సెస్ మంచు కాంట్రవర్సీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకో వీడియో కూడా బయటకు వస్తుంది. ఆ వీడియోలో మోహన్ బాబు కూర్చొని కొంతమందికి కోటింగ్ ఇస్తున్న వీడియో కూడా మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి మంచు కుటుంబంలో వివాదం అనేది ఇటు బౌన్సర్ల హడావిడి, రౌడీల హడావిడి కూడా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇరువురు, తండ్రి మోహన్ బాబు కూడా మనోజ్ నుంచి ప్రాణహాని ఉంది, తన భార్య నుంచి కూడా ప్రాణహాని ఉంది. ఇప్పటికే రాచకొండ సిపికి లెటర్ ద్వారా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు మంచు మనోజ్ కూడా పాడిషెరి పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు తమపైన దాడి చేశారు, సీసీ ఫుటేజ్ ఆర్డిక్స్లు కూడా తీసుకెళ్లారంటూ ఫిర్యాదు చేసి 2 ఫిర్యాదులపైన ఓవైపు కేసులు నమోదయ్యాయి. పోలీసులు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు, ఉదయం మంచు విష్ణు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా కొంత హడావిడి నెలకొంది. తను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సంబంధంలో ఇది కుటుంబ వివాదం, మేము పరిష్కరించుకోమన్న విషయాలను కూడా చెప్పినప్పటికీ మంచు విష్ణు వచ్చినాక వాతావరణం కూడా ఇంకా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అటు మంచు విష్ణు వర్గానికి సంబంధించినటువంటి బౌన్సర్లు, ఇటు మంచు మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు కూడా కొంత హడావిడి చేశారు. గొడవ, ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సినిమా తరహాలో మోహన్ బాబు స్టైల్లో అటు బౌన్సర్లు, ఇటు మంచు మనోజ్కి సంబంధించినటువంటి బౌన్సర్లు రౌడీలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేయడంతో పాటుగా వారిని పిలిచి సినిమా స్టైల్లో మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ దాడి జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనకు రక్షణ లేదు, నాకు నా కుటుంబానికి అని స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి మరికొంత బౌన్సర్లను కూడా పిలిపించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ నుంచి మౌనికాకు సంబంధించిన మనుషులు కూడా కొంతమంది వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విష్ణు వారిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ నేపథ్యంలోనే ఆ 2 వర్గాలకు సంబంధించినటువంటి బౌన్సర్లకు మధ్య వాతావరణం వేడెక్కింది. కొంత గొడవ గొడవ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు వారికి పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంచు మనోజ్ ఇటు తనకు రక్షణ కల్పించాలి, స్థానిక పహాడీ షెఫ్ పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఇటు ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కూడా కలిసి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి స్టెప్ ఏమన్నారు? ఇప్పటికే మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకున్నటువంటి పహాడీషెరి పోలీసులు ఇరువురిపైన కేసులు అయితే నమోదు చేశారు. మరి ఆ స్టేట్మెంట్ ఆధారంగా నెక్స్ట్ ఈ మోహన్ బాబు మంచు కుటుంబం వివాదంలో ఏం జరుగుతుందనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. మరి మంచు మనోజ్ మరి ఇటు డీజీకి
శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీని కలిసిన అనంతరం మళ్ళీ ఇక్కడికే జల్పల్లిలోని నివాసానికి వస్తారా, మరి నాన్సింగిలోని తన కార్యాలయానికి వెళ్తారా అనేది కొంత ఉత్కంఠగా మారింది. ఎందుకంటే మంచు మనోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి లోపలికి అనుమతిస్తారా లేదా అనేది కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే మంచు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లను ఇటు ఇంట్లో నుంచి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం నుంచి బయటికి పంపించడం, అక్కడ బౌన్సర్లకు గొడవ జరగడం, విష్ణు వారిని బయటికి పంపించడం, విష్ణు బౌన్సర్లు కూడా వారిని బయటికి పంపించడం అనేది కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్న తరుణంలో మరి మంచు మనోజ్ ఇక్కడికి వస్తే మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మంచు మనోజ్ ఇక్కడికి వస్తాడా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సయ్యద్. రైట్ సాగర్, అయితే మంచు విష్ణు కూడా ఇక్కడ హైదరాబాద్కి రీచ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఏదైనా రెస్పాండ్ అయ్యారా? ఎందుకంటే చాలా లాస్ట్ 2 days నుంచి ఈ వివాదం నడుస్తుంది. సో దీనికి సంబంధించి అటు మోహన్ బాబు రెస్పాండ్ కాలేదు అండ్ మంచు విష్ణు కూడా రెస్పాండ్ కాలేదు. కానీ మంచు మనోజ్ కొన్ని అలిగేషన్స్ ఇస్తున్నారు. దానికి సంబంధించి అటు మోహన్ బాబు కానీ లేదా మంచు విష్ణు కానీ రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఎస్ సయ్యద్, ఖచ్చితంగా ఇప్పటికే మంచు మనోజ్ అయితే మీడియాతో మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం, నా రక్షణ కోసం మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను, నా కుటుంబం కోసం నేను పోరాడుతున్నాను తప్ప నాకు ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇటు ఇద్దరు సోదరుల మధ్య మంచు విష్ణు, మంచు మనోజ్కి మధ్య కొంత వివాదాలు తలెత్తాయి. కుటుంబంలో మౌనికారెడ్డిని ఇటు మంచు మనోజ్ వివాహం చేసుకున్న అనంతరం కుటుంబంలో కొంత వివాదాలు తలెత్తాయి, కొన్ని గొడవలు జరుగుతున్నాయన్న నేపథ్యంలోనే అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఇటు మంచు మనోజ్ అనేది తండ్రి పైన, మోహన్ బాబు పైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడాన్ని విష్ణు జీర్ణించుకోలేకపోయాడు. అందులో గతంలో 6 నెలల క్రితం కూడా ఒక గొడవ జరిగింది. విష్ణు డైరెక్ట్ మంచు మనోజ్ దగ్గరికి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేసినట్లుగా కూడా మంచు మనోజ్ ఒక వీడియోని విడుదల చేశారు. అప్పటి నుంచి సాఫీగా ఉన్నటువంటి వివాదం అనేది ఇప్పుడు మరోసారి బగ్గుమన్నదని చెప్పుకుంటే, ఎందుకంటే విష్ణు దుబాయ్ వెళ్ళిన సందర్భంలో మోహన్ బాబుకు మంచు విష్ణుకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది, కొంత వివాదం తలెత్తింది. ఆ సందర్భంలోనే మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తులే, అనుచరులే, కీలకంగా అనుచరుడు ఉన్నటువంటి వినయ్ ఇటు మంచు మనోజ్ పైన దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. మరి దాడి అనంతరం మంచు మనోజ్ కూడా ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, దాన్ని మెడికల్ రిపోర్ట్ని తీసుకొచ్చి పాడిచేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఇక్కడ తండ్రి పైన ఫిర్యాదు చేయకుండా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు తన పైన దాడి చేశారు, తన కుటుంబం పైన, భార్య పైన దాడి చేశారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ మంచు మోహన్ బాబు మాత్రం ఖచ్చితంగా నా కొడుకు నుంచి ప్రాణం ఉంది, కోడలు మౌనికారెడ్డి కూడా వాళ్ళిద్దరి నుంచి నాకు ప్రాణాన్ని ఉంది, ఆస్తి కోసమే ఇదంతా వివాదాలు చేస్తున్నాను, నా ప్రాపర్టీస్ అన్ని వాళ్ళు ఆక్యుపై చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మోహన్ బాబు డైరెక్ట్గా రాచకొండ సిపికి లెటర్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మొత్తం వివాదం అనేది విష్ణు వచ్చిన తర్వాత కొంచెం వివాదం సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావించినప్పటికీ విష్ణు వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మంచు విష్ణు వచ్చిన తర్వాత జల్పల్లిలో నివాసంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొచ్చింది. మంచు మనోజ్ ఉన్న సందర్భంలో ఆ 2 వర్గాలకు సంబంధించినటువంటి బౌన్సర్లు, రౌడీలు కొంత ఉద్రిక్తత వాతావరణం, గొడవ వాతావరణం సృష్టించడంతో మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనోజ్ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. తనకు రక్షణ కల్పించాలని డీజీ శివధర్ రెడ్డిని, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కోరారు. మరి అక్కడి నుంచి మంచు మనోజ్ వస్తారా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వివాదం అనేది ఇప్పటికే ఈ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నటువంటి శ్రీశైలం యాదవ్ కూడా వచ్చి ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పటికీ ఆ వివాదం అనేది కొనసాగుతుంది. అటు మంచు లక్ష్మి కూడా తన కుటుంబ వివాదం, ఒక పేరు ప్రతిష్టలు గల కుటుంబం, ఈ విధంగా పోలీస్ స్టేషన్ల మెట్టెక్కి తండ్రి కొడుకులు ఫిర్యాదు చేసుకోవడం అనేది కొంత సంచలనంగా మారిన నేపథ్యంలో అటు కొంత వివాదాన్ని సద్దుమణిగించే విషయం, కాంప్రమైజ్ చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాదం మాత్రం మరింత పెరుగుతుంది. విష్ణు వచ్చిన తర్వాత కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి గొడవ కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి మంచు మనోజ్ నెక్స్ట్ ఏం స్టెప్ వేస్తారు, ఇటు విష్ణు కూడా ఏం చేస్తాడనేది కొంత ఉత్కంఠగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సయ్యద్. రైట్ సాగర్, అయితే పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి కూడా అన్నారు. అయితే ఇన్ని స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా న్యూస్ బయటకు వస్తుంది, సో దీనికి సంబంధించి పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అండ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందా? ఎస్ సయ్యద్, ఖచ్చితంగా ఇప్పటికే ఏసీపీ ప్యాడి షరీఫ్ సిఐ కూడా నిన్న వివరాలు వెల్లడించినప్పుడు మంచు మనోజ్ మాత్రం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్లు కూడా తీసుకెళ్లారన్న దానిపైనే ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన మేము వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇటు మోహన్ బాబు ఏమో డైరెక్ట్ రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు, తన కొడుకు మంచు
మనోజ్తో పాటుగా కోడలు మోనికారెడ్డి నుంచి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించారు. ఈ రెండు ఫిర్యాదులపైన స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ అనేది కీలకంగా మారింది. ఎందుకంటే ఈ స్టేట్మెంట్లో మరి మోహన్ బాబు ఏం చెప్పాడు, ఇటు విట్నెస్గా ఉన్న వ్యక్తులు ఏం చెప్పారు, అసలు దాడి ఏ విషయంలో దాడి జరిగింది, అనుచరుడు వినయ్ మంచు మనోజ్ పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఈ గొడవకు గల ప్రధాన కారణాలేంటి అన్న అంశాలను కూడా ఇటు పోలీసులు ఇప్పటికే పాడి షరీఫ్ ఏసీపీ సిఐ గురువారెడ్డి ఇద్దరు మోహన్ బాబు నివాసానికి జల్పల్లిలోని నివాసానికి వచ్చి ఉదయం పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ అనేది కీలకంగా మారింది. ఆ స్టేట్మెంట్లో దాడికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు పోలీసులు. దాని తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇందులో మరి అరెస్టుల పర్వం ఏమైనా ఉంటుందా లేదా నోటీసులు ఇచ్చి విచారిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ స్టేట్మెంట్ అనేది కీలకంగా మారింది. ఎందుకంటే ఈ మొత్తం వివాదంలో మంచు మనోజ్ బహిరంగంగా చెప్పనప్పటికీ అంతర్గతంగా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇటు ఇద్దరు సోదరుల మధ్య, ఇటు మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరు సోదరుల మధ్య కొన్ని ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మోహన్ బాబుకు సంబంధించినటువంటి పూర్తి ఆస్తులు అంటే ప్రాపర్టీస్ ప్రొడక్షన్సే కాదు, మిగతా రియల్ ఎస్టేట్ సంస్థల ఇటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలు దాదాపు 70% పైగా విష్ణు చేతుల్లోనే అండవలో ఉన్నాయి, విష్ణు హస్తగతంలోనే ఆయన అనుచరులు ఆయన మనుషుల ఆధీనంలోనే అవన్నీ ఉన్నాయి. ఒక 20-30% మాత్రమే మంచు మనోజ్ చేతిలో ఉన్న నేపథ్యంలో ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఇటు మరో ప్రధానంగా ఆరోపణ ఏంటంటే మౌనికారెడ్డి వివాహం జరిగిన తర్వాత కూడా మంచు మనోజ్కి సంబంధించినటువంటి ఆస్తి వాటాల విషయంలో కొన్ని ఇద్దరికి అంతర్గతంగా వివాదాలు జరిగిన నేపథ్యంలోనే ఈ గొడవ అనేది 6 నెలల తర్వాత బయటపడిందని చెప్పుకోవచ్చు. మరి మోహన్ బాబు మాత్రం ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవను సద్దుమనిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ వివాదం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. మౌనికారెడ్డి మంచు మనోజులు ఇందులో కీలకంగా తన కుటుంబాన్ని సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు ఉన్నాయంటూ బయట పెడుతున్నారంటూ ఇటు మంచు మోహన్ బాబు కూడా అంటే డైరెక్ట్గా సిపికి ఫిర్యాదు చేసిన లేఖలో కీలక అంశాలు పేర్కొన్నారు. ఆ ఇద్దరు ఆస్తి కోసమే తనను టార్గెట్ చేశారు, నా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని వివాదాలు సృష్టించినారు, నాకు వారి నుంచి ప్రాణహాని ఉంది, ప్రాణ రక్షణ కల్పించాలని చెప్పి డైరెక్ట్ సిపి రాచకొండకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తం వివాదం అనేది ఇట్లా అన్నదమ్ముల మధ్య వివాదం, తండ్రి కొడుకుల వివాదంగా మారింది. ఇటు మోహన్ బాబు మంచు మనోజ్ మంచు విష్ణు, ఇటు మంచు విష్ణు మంచు మోహన్ బాబు అనేది ఇద్దరు ఒక రకంగా ఉన్నప్పటికీ ఇతన్ని మాత్రం ఒంటరి చేశారు. ఆస్తుల విషయంలో మంచు మనోజ్ని అన్యాయం చేశారని చెప్పి ఆయన అంతర్గతంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం వివాదం అనేది పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తులో కీలక విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇటు పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మరి మంచు మనోజ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. 2 స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అనంతరం కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. మరి ఆస్తి వివాదమైనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఆస్తి వివాదాలు అయితే నెక్స్ట్ కీలకమైనటువంటి దర్యాప్తులో ఎలాంటి అంటే పోలీసులు ఎలా ముందడుగు వేస్తారో, ఇటు మంచు మనోజ్ మంచు మోహన్ బాబులు ఎలాంటి స్టెప్ వేస్తారు లీగల్గా అనేది కూడా మనం తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ కూడా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి వెళ్ళారు. మరి లీగల్గా కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ సాగర్. మంచు వర్సెస్ మంచు కాంట్రవర్సీ మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఇంకో వీడియో కూడా ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతున్న ఆ విజువల్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మోహన్ బాబు తన చుట్టూ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టు, వాళ్లకు కోటింగ్ ఇస్తున్నారు అని చెప్పి కొన్ని స్పెక్యులేషన్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలానే ఎవరైతే మనోజ్ కోసం వచ్చారో ఆళ్ళగడ్డ నుంచి వాళ్లకు పిలిపించి వాళ్లకు మా ఇంటి వ్యవహారంలో మీకేంటి సంబంధం అని చెప్పి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు అన్న సమాచారం కూడా వస్తుంది. సో ఈ కాంట్రవర్సీకి సంబంధించి లైవ్ అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.